హిందువులు ప్రధానంగా వెళ్లే ఆధ్యాత్మిక ఆలయం తిరుమల. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెను నెయ్యిలో కల్తీ చేసిన విషయంలో ప్రధాన సూత్రధారులు దోషులు ఎవరో కనిపెట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ నేతలు దొడ్డారెడ్డి రాంభూపాల్రెడ్డి, చిట్టిబాబులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మీడియాతో మాట్లాడారు. ఆ నెయ్యి శాంపుల్స్ని ల్యాబ్కు పంపించున్నారు టెస్టింగ్కి. ఆ టెస్ట్లో దానిలో కల్తీ జరిగిందని నిర్ధారణ రిపోర్ట్ వచ్చింది. ఆ నెయ్యిని సరఫరా చేసిన సంస్థ పేరు ఏఆర్ ఫుడ్స్, దిండిగల్, తమిళనాడుకు సంబంధించిన దిండిగల్కి సంబంధించిన సంస్థది ఏఆర్ ఫుడ్స్. దానిని మన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈవో గారు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇది జరిగింది జూలైలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేశారో ఆ ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టారు మన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఇది జరిగింది జూలై. ఇప్పుడు జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ మాసం జరుగుతుంది. అంటే దాదాపుగా 1.5 నెల పైన గడిచిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఇంతవరకు ఆ ఏఆర్ ఫుడ్స్ అని ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేసి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి పవిత్రమైన ప్రసాదాన్ని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారో వారి మీద ఎటువంటి పోలీసు చర్య, క్రిమినల్ కేసు నమోదు కాలేదు. టీటీడీ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఇంతవరకు ఏ క్రిమినల్ కేసు నమోదు చేయలేదు, కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణమేమో ఈవో గారు చెప్పాలా? ఎప్పుడైతే సరఫరా చేసిన సంస్థ నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు నిర్ధారించి దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారో అప్పటికప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించలేదు? దీని వెనుకున్న మతలబేమి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవో గారిని ప్రశ్నిస్తున్నాం. మేము ఎవరిని కాపాడేదానికి మీరు దీనికి వెనకంజ వేస్తున్నారు? ఎందుకు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేదు దీని మీద?